ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవచ్చాది గుణార్ణవం హితేంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాన్ నాథయామన మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజైక్మరుక్మ వ్యామోహత స్థరితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతో సదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నేమే నమదన్వయానాం. ఆజ్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్. భక్తాంగిరేణ పరకాలయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్ర రామయమునా వాస్తవ్యమాలాధరాన్ యోగీంద్రం కురికేశ చంద్ర జలదిం గోవింద పూరాదిపౌ. భట్టార్యన్ నిగమాంత యోగి జగదాచార్యౌ స కృష్ణద్వయౌ. వందే మాధవ పద్మనాభ సుమన కోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే. యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం. వేదాంత వేద్యామృత వారిరాసేః వేదాంత సారామృత పూరమగ్ర్యం. ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కల్వైరిదాసం. శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే. యత్కటాక్షణ లక్ష్యాణాం సులభ శ్రీధర సదా. శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా. యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే. సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం. జ్ఞానాదిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం. రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనునా. సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం. సంసారాజంతు సంతార పోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే. రామానుజార్య దాసస్య సదాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే. ప్రసాద లబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలే సదయా పాత్రం దీభక్త్యాది గుణార్ణవం. యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం. శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగదేయం గోపాల దేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనోభవం. వేదాంతాచార్య సశిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం. శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవి దీప్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ శఠగోపవాङ्మయం. సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. திருவழுதினாடென்னன் குருகூரென்னும் மறுவிரியவன் பொருளான்றும் மறுமறைகள் அந்தாதி செய்தான் அடியினையே. எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருகூர் பேணும். இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன். என் தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து. ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் செய்றார் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும். பேராத உள்ளம் பெறா வான் திகழும் சோலை மதிலரங்கள் வன்புகழ் மேலான்ற தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன். மொயம்பாள் வளர்த்தை தத்தாய் ராமானுசன். மிக்க விரை நிலையம் மையாமயன் நிலையம் தக்க நிறையும். தடையாகி தொக்கையலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் குருவையருபோன். யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాన్ని సమర్పిస్తూ
ఆనందం అనేది ఒక ప్రవాహంగా ఉంటుంది అని నిన్న మనం తిరువాయిమొഴി పాసుర వ్యాఖ్యానంలో చెప్పుకున్నాం. ఆనంద ప్రవాహము అంటే ఏమిటో ఇవాళ మనం ప్రత్యక్షంగా అనుభవించాం మన అభ్యాస కార్యక్రమం ద్వారా. ఒకటి, సాధించలేనిది ఏదీ లేదు అనే దానికి తార్కాణంగా చక్కగా ఆవిడ ఏదో మొదటివి వచ్చినా చాలు మొత్తం అంతా వస్తున్నట్టే సారం అని అన్న మాటని అంత ముఖ్యాంశంగా తీసుకుని చక్కగా ఆ పాసురాలన్నిటినీ కూడా అలా సేవించడం అనేటువంటిది ఎంతో మందికి ఆనందాన్ని, స్ఫూర్తిని కూడా కలిగించింది. చాలా సంతోషంగా ఉంది. మనకి మనం చేసే పనిలో స్వచ్ఛత అనేటువంటిది, అది సత్ఫలితాన్ని ఇవ్వడం అనేటువంటిది ఎంత దివ్యానందాన్ని ఇస్తుంది అనేటువంటిది ఇవాళ మనందరం ప్రత్యక్షంగా గోష్ఠిలో చక్కగా అనుభవించగలిగాము. ఇది ఆచార్య పరంపర చేసుకున్నటువంటి భాగ్యంగా మనం మళ్ళీ మళ్ళీ భావిస్తూ ఇలాంటి ఈ అద్భుతమైనటువంటి గోష్ఠిలో మనం తిరువరిత్తంలో 86వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాము. నమ్మాళ్వార్ల యొక్క గ్రంథాలు 4 పరిచయం చేసేద్దామనే దురాశ. నిన్న అంటున్నారు, ఎందుకండి అలా అన్నీ పెట్టుకున్నారు, ఒక పావుగంట దీనికి అయిపోతుంది కదా, మళ్ళీ అందువల్ల అది లేట్ అవుతుంది కదా అంటే, ఏమో ఎందుకు అనిపించిందో ఆ 4 గ్రంథాలని కూడా ఇలా ఇలా ఉంటుందని ఒక్కసారి అనుసంధానం చేసుకుంటే ఇలాంటి భాగవతోత్తములు ఓహో ఇవన్నీ కూడా మనం నేర్చేసుకోవాలి అని వాటిని నేర్చుకుని జీవన సాఫల్యం పొందుతారు, పరిచయం చేసినట్లవుతుంది అనేటువంటి ఒక చిన్న ప్రయత్నంగా మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అంతకంటే వేరే ఏ ఉద్దేశమూ లేదు. తిరువరిత్తంలో 86వ పాసురంలోకి మనం ప్రవేశించాము. పెరుమాళ్ళకి దూరమైనటువంటి జీవాత్మ పడేటువంటి క్లేశాన్ని ప్రియుడికి దూరమైనటువంటి ప్రేయసి పడినట్లుగా మన సామాన్యుల యొక్క బుర్రలకి అర్థం అవడం కోసమని నమ్మాళ్వార్లు ఈ ప్రక్రియని ఇక్కడ చక్కగా అనుసంధించి చూపించారు. 86వ పాసురం తిరువరిత్తం. அழைக்கலத்தோங்கு கமலத்தரையன் சென்னி என்றும் முடைக்கலத்தோன் முன்னரனுக்கு நீக்கியை ஆழி செங்கம் பழைக்கலமெந்தியை வெண்ணை கன்றாய் சிவந்தாம்புகளால் புடைக்கலந்தானை எம்மானை என் சொல்லின் புலம்புவனே. అడైకలత్తు ఓంగు కమలత్తు. చాలా అందమైనటువంటిది, రోజు చెప్పుకుంటున్నాం. ప్రకృతి రామణీయకతని నమ్మాళ్వార్లు అడుగడుగున అనుభవిస్తూ మనకు అనుభవింపచేశారు. మనకి చూడండి, నాలాయిర దివ్య ప్రబంధాలలో కూడా తిరుపల్లి ఎజుచ్చి అంతా ఒక అత్యద్భుతమైనటువంటి గ్రామీణ వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా వర్ణిస్తారు. చూడండి, ఆ గంటలు, ఎద్దులు నడవడాలు, ఘంటానాదాలు, ఆ గేదెల మీద ఎక్కినటువంటి పశుల కాపరులు, వాళ్ళు చేసేటువంటి హై 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 అనేటువంటి శబ్దాలు, ఇవన్నీ మనం తిరుపల్లి ఎజిచ్చిలో ఎంత ఆనందంగా అనుభవిస్తున్నామంటే ఆళ్వార్లు ప్రకృతిలో పరమాత్మ తత్వాన్ని దర్శింపచేయడము అనేటువంటి ఒక అద్భుత భావాన్ని తమలో రంగరించేసుకున్నారా అనిపిస్తుంది ఒక్కొక్క పాసురాన్ని చూసినప్పుడు. అలాగే ఇవాళ నమ్మాళ్వార్లు ఇక్కడ ఒక కమలం అండి, నాభి కమలం, పెరుమాళ్ళ యొక్క నాభి కమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు అని చెప్పబోతున్నారు. మామూలుగా కమలం బొమ్మ వేసినప్పుడు చిత్రకారులు కూడా చూడండి ఉట్టి లోటస్ ఒక్కటి వేశారు, దానికి కొంచెం మెరుగులు దిద్దుతారు. ఒక మంచి ఆర్టిస్ట్కి ఒక పరీక్ష పెట్టినప్పుడు చాలా అందంగా ఒక పద్మం బొమ్మను వేస్తే అద్భుతంగా ఉంది, కానీ చిన్న లోపం ఉందన్నారు. ఏమిటి అంటే దానికి పక్కన కింద ఒక మళ్ళీ చిన్న మొగ్గను ఒకదాన్ని వేశారు. ఆ పెద్ద కమలం పక్కన ఒక చిన్న మొగ్గను పెట్టారు. చాలా బాగుంది అనిపించింది. దానికి మళ్ళీ ఇంకా అద్దాలనుకోండి, దాని కింద అలా 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 అలాగా ఒక తామరాకు వేసినట్లుగా వేశారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక ఆర్టిస్ట్ పరంగా వాళ్ళ వైపు ఆలోచిస్తే ఒక ఆకుపచ్చ కింద నీరు, ఆ బేస్ అంతా వాటర్ ఉండడము, ఆ పైన ఆకుపచ్చనటువంటి ఆకు,
ఆ మధ్యలో పుష్పము, ఆ పుష్పానికి మళ్ళీ తల్లి పిల్లలాగా చిన్న మొగ్గ, సరస్సు. అసలు అది ఊహించుకుంటాం అనుకోండి ఎంత అందంగా ఉంటుంది. ప్రకృతిలో మనకి కనిపించేటువంటి భలే భలే అందాలు సృష్టించావు అన్నట్లుగా ఎంత అందాన్ని సృష్టించాడో పెరుమాళ్ళు. అలా సృష్టించడానికి ఆయనే ఒక కరుణా సముద్రుడండి. ఆయనలో నుంచే ఆ తిరుమేను ఒక తామర ఆకులాగా ఉంటే దానిలో నుంచి బ్రహ్మగారి యొక్క ఉత్పత్తి స్థానమైనటువంటి కమలము ఆవిర్భవించింది. అడై ఓంగు కమలత్ అలర్ అంటే ఆకుగా ఉండేటువంటి, ఆకుతో ఉన్నటువంటివి. నిన్న కూడా చెప్పుకున్నాం, గులాబీ పువ్వు కోసామనుకోండి, విడిగా ఒక పువ్వు కొయ్యడం వేరు. అటు ఇటు ఆకున్నటువంటి ఆ పువ్వుని అలా తీస్తే అదొక దివ్యమైనటువంటి అందానికి ప్రతీకగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక అందమైన ఆకు మధ్యలో ఉండేటువంటి కమలంలో వ్యక్తమైనటువంటి, కమలంలో పుట్టినటువంటి అయన్. అయన్ అంటే అజుడు అనమాట, అంటే చతుర్ముఖ బ్రహ్మ. పెరుమాళ్ళ యొక్క నాభి కమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు. దాన్ని ఎలాగ చెప్పారు నమ్మాళ్ళ వాళ్ళు? పెరుమాళ్ళ తిరుమేని అంతా తామరాకుట చుట్టూ, అందులోంచి నాభి కమలం చక్కగా ఎర్రటి పద్మం వచ్చింది అని ప్రాకృతికమైనటువంటి పెరుమాళ్ళు ప్రసాదించినటువంటి రామణీయకత్వాన్ని పాసురంలో అన్వయించి నమ్మాళ్ళ వారిని చెప్పడం చాలా అద్భుత భావన. సెన్నెన్నమ్ముడై కలత్. సరే, ఆయన పుట్టినప్పుడు పరమశివుడు ఉన్నాడు చూడండి. ఈయన మొన్న అరనక్కు నీకియే ఆహారాన్ని భిక్షాపాత్రం చేసుకున్నటువంటి, భిక్షాపాత్రలో ఆహారాన్ని కోరినటువంటి శివుని యొక్క వృత్తాంతాన్ని ఇందులోకి తీసుకొచ్చారు అన్నమాట. ఎందువల్ల అంటే దీనికి మనం ఒక కథని చెప్పుకోవాలి. ఆ వ్యాఖ్యానాల్లో ఇచ్చారు మీకు అందరికీ కూడా. ఒకప్పుడు పరమశివుడికి బ్రహ్మగారికి కూడా 5 తలలే ఉండేవిట, 5 ఉండేవిట. అప్పుడు శివుడు ఏం చేశాట, ఈయన కూడా నాలాగే ఉంటే పంచముఖుణ్ణి నేను కదా, ఈయన కూడా పంచముఖుడైతే ఎలాగా అని చెప్పి బ్రహ్మగారి ఒక శిరస్సుని తాను గిల్లి పారేశాట. ఆ గిల్లి పారేసేటప్పటికి బ్రహ్మహత్యా పాతకం. మామూలుగా బ్రహ్మహత్యా పాతకం అంటే పెద్దది అని అర్థం. ఇక్కడ సరిగ్గా అర్థం సరిపోయే బ్రహ్మహత్యా పాతకం, బ్రహ్మనే హత్య చేసినటువంటి పాతకం వస్తుంది అన్నమాట. అప్పుడు ఆ కపాలం ఆయన చేతికి అంటుకుపోయిందట. కపాలి అని శివుడికి పేరు రావడానికి కారణము అదే అనమాట. ఏం చెయ్యాలి అని పాపం బెంగపడిపోయాడు శివుడు. అప్పుడు అందరూ అన్నారు, ఈ కపాలంలో నువ్వు భిక్ష ఎత్తుకో, ఈ కపాలం నిండగానే అది ఊడిపడుతుంది అని చెప్పి దానికి శాప విమోచన మార్గాన్ని చెప్పారు మహర్షులు, దేవతలు అందరూ కూడా. ఎక్కడికి వెళ్ళినా అది నిండట్లేదు. అప్పుడు బదరీనా ఆశ్రమాన్ని, నారాయణుని దర్శిస్తే పరమశివుడు, అప్పుడు ఆయన అక్షయం అంటూ అందులో ఒక భిక్ష వేశాడు అని. వెంటనే ఆ కపాలం అక్కడి నుంచి ఊడిపడింది అని, అదే బ్రహ్మ కపాలమని మనకి బదరీనారాయణ క్షేత్రంలో మనం పితృకార్యాలన్నీ నిర్వర్తించేటువంటి పవిత్ర క్షేత్రంగా చెప్తారు అని పౌరాణిక గాథ ఉంది కదా. అలాగా తామర పువ్వేమో ఆకుపచ్చగా ఉంటుంది, దాని మీద తిరునాభి కమలం నుంచి చక్కటి అందమైనటువంటి పుష్పము వచ్చింది. ఆ పుష్పంలోంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు అనేటువంటిది చాలా అందమైనటువంటి వర్ణనండి. ఇక్కడ భగవంతుడికి శంఖం చక్రం ఉంటాయి. ఇవి పడై కలం అనే ఒక పదాన్ని ఉపయోగించారు ఈ పాసరంలో. ఇవి అలంకారాలు, ఆభరణాలు కూడా. ఈ శంఖ చక్రాలు రోజు చెప్పుకుంటున్నాం మనం. అవి చూడడానికి అందంగా పెట్టుకున్నవిగాను ఉంటాయి, ఆభరణాలుగా ఉంటాయి. ఆ యుద్ధానికి అవసరమైన వచ్చినప్పుడు ఆయుధాలుగా కూడా ఉంటాయి. పడై కలం ఏంది, పడయ్యం కలముమాగా రెండుగా, ఒకటే అవసరాన్ని బట్టి అలా 2 in 1 అన్నమాట. అవన్నీ కూడా ఏమండి, పాంచజన్యం కూడా ఆయుధం అవుతుందండి అంటే సఘోషో దాసరాష్ట్రాణం హృదయాన్ని వ్యదారయతు అని. ఒక్కసారి పాంచజన్యం యొక్క శంఖం యొక్క ధ్వని వినగానే శత్రువుల యొక్క గుండెలు అవిసిపోతాయి, చీలిపోతాయి అనేటువంటిది ఒక లక్షణంగా చెప్పారు. నెంబర్ 1. అందు ఆయుధ్యవన్ తాంబుగళాల్ పుడైకాలందానై
రెండవది దామోదర వృత్తాంతాన్ని చెప్పారండి ఈ పాసురంలో. ఆ వేళ గోపిక రోటితో ఒక చిన్న తాడుతోటి నిన్ను కట్టినప్పుడు బాధపడినటువంటి వాడివి. అంటే నువ్వు నిజంగా అమ్మ కట్టిందని బాధపడ్డావా అంటే కాదు అంటారు అక్కడ. మరి ఎందుకు బాధపడ్డాడు? రేపల్లి అంతా తిరిగేసి అందరిళ్లలో ఉన్న వెన్న, మేగడ, పాలు ఇవన్నీ తినడానికి వీలు లేకుండా కట్టింది అని ఏడిచేట. అంతేగాని అమ్మ కట్టింది అని కట్టినందుకు ఆయన బాధపడలేదు అనేటువంటిది అందంగా చమత్కారంగా చెప్తారు. భట్టర్ వారినిట తిరుక్కోట్టియూరు వెంచేసినప్పుడు ఒక స్వామి వచ్చి మాకు తిరువరిత్తంలో అర్థాన్ని ఒక్కసారి చెప్పగలరా అని అడిగారటండి. ఈ తిరువరిత్తంలో ఈ పాసురాలు అంత ప్రసిద్ధమైనటువంటి పెద్దలందరూ అలా అనుసంధానం చేసుకునేవారండి. వారందరూ కూడా ఆ పాసురార్థాలను తమ జీవితాలతో అన్వయించుకుంటూ జీవితాన్ని గడిపేవారండి. అది చాలా గొప్ప. ఇవాళ తిరువరిత్తంలో ఈ పాసురం ఏదో పద్మం చూశారనుకోండి, మనలాగా పద్మం చూడడం కాదు, తిరువరిత్తంలో స్వామి యొక్క నాభీ కమలాన్ని చెప్పినట్లు అని దాంతో వెంటనే కనెక్ట్ చేసుకోవడము అన్నమాట. అంటే అప్పుడుట ఆయన తిరుక్కోట్టియూరు వచ్చేసారు, రంగనాథుడిని వదిలిపెట్టి దూరంగా ఉన్నారు కాబట్టి మనస్సు కొంచెం చికాగ్గా ఉంది, మీరు నంజయ్యర్ దగ్గరికి వెళ్ళి వినండి అని చెప్పి నంజయ్యర్ దగ్గరికి చెప్పారటండి. అక్కడ ఆయనట ఈ పాసరం దగ్గరికి వచ్చేటప్పటికి పుడైక్క అలందానై అలరందానై అని అలా చెప్పుకుంటే బాగుంటుంది. అంటే గోపవనిత కొట్టేటప్పటికి పొంగిపోయిన కృష్ణుడు అని అర్థం చెప్పుకోవాలటండి. అదేంటండి, కొడితే ఏడుస్తారు కానీ ఎవరైనా పొంగిపోతారా అని అంటేట ఆ సౌలభ్య గుణము అనేటువంటిది అమ్మ ఎంత బాగా అనుభవిస్తోంది అనేటువంటి ఆహాని ఆవిడ కోసమనేట ఎంత కట్టినా 2 అంగుళాలు తక్కువైందని పోతన గారు అన్నారు చూడండి. బొజ్జ తిరిగి రాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టను వశమే అని. అందుకోసం తన బొజ్జని అలా లోపలికి గాలి పీల్చేసుకుని తగ్గించేసుకుని అందమైన ఆ సౌశీల్యం, ఆ సౌలభ్యం వాటన్నిటినీ చూపించడము అనేటువంటిది అన్నమాట. దాన్ని ఒక మహా ఉద్గ్రంథంగా దివ్య ప్రబంధంగా కన్నెనం సెరుత్తాంబినాల్ కట్టున్నప్పటి పెరుమాయన్నని మధుర కవి ఆళ్వార్లు అనుగ్రహించేంత అందంగా అదనమాట ముఖ వికాసము అంటే అంత ఆనందం కలిగినది అని. దీన్ని ఎలాగండి ఈ పాసురాన్ని ఆళ్వార్లతోటి స్వాపదేశార్థంగా మనం సమన్వయించుకోవడము అంటే ఆళ్వార్లు ఆ స్వామి యొక్క కళ్యాణ గుణాలకి ఆశపడి విరహాన్ని పొంది ఆ కళ్యాణ గుణాలని ఆ తిరునామాలని పలికి ఎన్ సొల్లి పులంబువనే, ఏ కొరత లేదండి ఆ స్వామిలో. ఎలాగ నేను ఆయన నుంచి నా మనస్సును తిప్పుకోగలను అని అడిగినట్లుగా ఒక అందమైనటువంటి సమన్వయాన్ని ఈ పాసురంలో మనకి. పాసురం చూస్తే మామూలుగా చిన్నగా కనపడుతుంది. ఒకటేమో నాభీ కమలం నుంచి బ్రహ్మగారు ఆవిర్భవించారు అన్న వృత్తాంతాన్ని చెప్పారు. రెండోదేమో బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడం కోసం పరమశివుడు బదరీనారాయణుణ్ణి సేవించినటువంటి వృత్తాంతాన్ని గుర్తు తెచ్చుకున్నారు. మూడోదేమో శంఖ చక్రాలని ఆభరణాలుగా ధరించినటువంటి విషయాన్ని చెప్పారు. నాలుగోదేమో పత్తుడై అడియవర్కులో చెప్పినట్లుగా ఆ సౌలభ్యానికి పరాకాష్ట అయినటువంటి దామోదరత్వాన్ని చెప్పారు. ఎన్ని తలుచుకున్న కొద్దీ ఆనందంతో వస్తూ ఉన్నటువంటి దుఃఖము చాలా ఎక్కువైపోతోంది అంటున్నారండి. అంటే మనం చెప్పుకుంటున్నాం కదా, ఎక్కువ ఆనందం వచ్చిన కొద్దీ కూడా ఆనంద ప్రకటన కూడా కళ్ళ ద్వారానే మనకి జరగడం అనేటువంటిది తెలుసు. కాబట్టి ఎన్ని తలుచుకోను, ఎన్నిటికని ఆనందించను, అబ్బబ్బా ఏమి అద్భుత రూపమయ్యా నీది అని చెప్పి చాలా అందమైనటువంటి తిరువరిత్త పాసురము 4 పాదాల పాసురంలో 4 విశేష వృత్తాంతాలని మనకి స్ఫురింపచేస్తూ, కవిత్వం అంటే అదండి, ఒక్క మాటని తలుచుకుంటే అన్ని వాటంతట అవి మనకి స్ఫురించేలా చెప్పగలగాలన్నమాట. అది అద్భుతమైనటువంటి
కవిత్వం నమ్మాళ్వార్ల తిరువరత్తంలో ఇవాల్టి పాసురంలో మనకి అందించినటువంటిది. ఇంకా తిరువాయ్మొഴി దివ్య ప్రబంధంలో ప్రవేశిస్తే 5వ 5వ తిరువాయ్మొഴి మనం ఫలశ్రుతి పాసురానికి వచ్చేసాము. 11వ పాసురము. அறிவுவரிய பிரானை ஆழியம் கையனையே அலற்றி நரிய நல் மலர் நாடி நன்குருகூர் செடகோபன் சொன்னா குறிகொள்ளாயிரத்திள்ளிவை 10 திருக்குறுங்குடி அதன் மேல் அறிய கற்று வல்லார் வைட்டனவர் ஆழ்கடல் జాలతుళ్ళే. వైష్ణవత్వం అనే ఒక మాట ఉందండి. వైట్టనవర్ వైష్ణవత్వాన్ని పొందుతారు. ఈ 10 పాసురాలలో చాలా ముఖ్యమైన విషయం ఏమిటండి? ఆరి కై అమ్మాన్, చేతిలో చక్రాన్ని ధరించినటువంటి స్వామి. దీనికి ఒక వ్యాఖ్యానంలో ఒక అద్భుతమైన పోలిక చెప్పారండి. ఏంటి అంటే, కోవిల్లో ప్రసాదం చేస్తారనుకోండి, ఏ ప్రసాదం చేసినా, పులిహోర చేసినా, చక్కెర పొంగలి చేసినా, దద్దోజనం చేసినా, ఏది చేసినా ముందు సాదం వండడం అనేది సామాన్యమైన ప్రక్రియ. అలాగట పెరుమాళ్ల యొక్క రూపాన్ని వర్ణించినా, సౌలభ్యాన్ని వర్ణించినా, సౌశీల్యాన్ని ఏది వర్ణించినా చేతిలో చక్రాయుధం అనేటువంటిది కామంటండి. ఎంత అందంగా ఉందో అనిపించింది నాకు ఆ వ్యాఖ్యాన వాక్యం. ఏమిటంటే, దీనితోటే కొబ్బరి కలిపితే కొబ్బరి హోర అవుతుంది, పులి కలిపితే పులిహోర అవుతుంది, పెరుగు కలిపితే దద్దోజనం అవుతుంది, ఏదైనా అవుతుంది. కానీ మూల ప్రసాదం ఒకటి ఉన్నట్లుగా పెరుమాళ్ల చేతిలో ఉన్నటువంటి దివ్యాయుధాలు అంత అందంగా ఉన్నాయి అని చెప్పిన, ప్రత్యేకించి చక్రాయుధ సుదర్శన చక్ర సౌందర్యాన్ని వర్ణించిన ఈ 10 పాసురాలని చదివినటువంటి వారు ఇక్కడ ఉండే వైష్ణవులు అయిపోతారు అని. అంటే ఏమిటండి ఆ మాటకు అర్థం? ఇక్కడ ఉండి వైష్ణవులు అవడం ఏమిటండి అంటే, ఇంతవరకు మేము కాదా అంటే జన్మతః వైష్ణవత్వం కాదని. ఇది మనకి వైష్ణవ జనతో తేనే కహియే, ఎప్పుడు నిత్యం పారాయణ చేసుకోవాలి ఆ పాటను. జిహ్వాతకి అసత్యున బోలే, మీ వ్యక్తిత్వాన్ని మలచుకుని అబద్ధాలు ఆడకుండా రామనామాన్ని జపిస్తూ పరదుఃఖే ఉపకారకరేతో ఏ మన అభిమానును జానిరే, ఇతరుల దుఃఖాన్ని చూచి సహించలేని కృపని అలవాటు చేసుకుని ఇంత మంచి భాగవత కైంకర్యాన్ని చేసేటువంటి వాళ్లే నిజమైన వైష్ణవులు. అందుకనే ప్రహ్లాదుడు కూడా, నాన్న వైష్ణవుడు కానివాడు ఎవడున్నాడు ఈ లోకంలో అని అడిగాడు. అద్భుతమైనటువంటి పాఠం చెప్పాడండి తండ్రికి. అసలు ఇందుగలడు అందులేడని సందేహము వలదు అని చెప్పడంలో పరమార్థం ఇదే. సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ తత్వం, ఆ వైష్ణవత్వాన్ని మీరు ఈ లోకంలో ఉండగా అనుభవించగలుగుతారు. ప్రతిపదార్థం చూడండి. అరివరీయ పిరాన్, ఆయన యొక్క విశేషాన్ని మనం తెలుసుకోలేను. ఆయన ఉపకారక స్వామి. ఆర్యం కయ్యనై, ఇది చాలా ముఖ్యమైన పదం ఈ 10లో. చేతిలో అందమైనటువంటి చక్రాయుధాన్ని ధరించినటువంటి స్వామి. ఇక్కడ తిరుక్కురుంగుడి నంబిగా తీసుకోవాలి. మనం ఈ దివ్య దేశాన్ని గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ తిరుక్కురుంగుడి నంబియే. అలక్తి అరియా నల్ మలర్ నాడి నన్కురూర్ సెడగోపన్ సొన్న ఆయిరత్తుల్, ఆర్తితో ఆక్రోశించారు. అందో 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 అంటూ నమ్మాళ్వార్లు పెరుమాళ్ల కోసం ఆక్రోశించి పరిమళించేటువంటి పువ్వులన్నిటినీ తీసుకొచ్చి వెతికి దానిని కురుకాపురిలో ఉండేటువంటి తిరుక్కురుంగుడిలో ఉండేటువంటి ఆయా పెరుమాళ్ళకి సమర్పించినటువంటి వైభవాన్ని చెప్పినటువంటి ఆయిరత్తుల్ ఈ 1000 పాసురాలలో కురిగొల్ అంటే దివ్యాభరణ దివ్య అవయవాది చిహ్నాలు ఒకే మా పాసురంలో అవి ఆభరణాలుగాను అవి ఆయుధాలుగాను కూడా చక్కగా చెప్పినటువంటి తిరుక్కురుంగుడి అదన్మేల్, ఈ తిరుక్కురుంగుడి దివ్య దేశంలో వేయించేసి ఉన్న పెరుమాళ్లను వర్ణించిన 20 కత్తిరేయ వల్ల
చక్కగా తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఆ కడల్ జాలత్తుళ్ళే సముద్ర పరివేషితమైనటువంటి ఈ భూమిలో వైట్టణవారు భాగవతులు అవుతారు, విష్ణు భక్తులు అవుతారు, జన్మని చరితార్థం చేసుకున్న వారు అవుతారు అనేటువంటి దాన్ని ఫలశ్రుతిగా మనకి అందించారు. ఇందులో నిగమత్తిల్ 7 వ్యాఖ్యానం 184వ పేజీ. ఈ తిరువామజే అభసిక్క వల్ల సంసారத்திலே இருந்தே, ఈ సంసారంలో ఉంటూనే వైష్ణవరుగళ్ళు ఎంగిరాల్ శ్రీ వైష్ణవులు అవుతారు. వైష్ణవులు అవడం అంటే విష్ణు తత్వాన్ని ఆస్వాదించగలిగిన భాగ్యాన్ని పొందిన వాళ్ళు అవుతారు అని అర్థం. అరియ పిరానై నాం పెరుదల్ ఇழத்தல் செய்கிறோம் స్వయత్న సాధ్యమన్నికే ఒలియప్పెత్తోమే మున్నం. మనం పొందలేమండి స్వామిని, మన ప్రయత్నంతో ఆయన్ని ఏమాత్రం స్వప్రయత్న నివృత్తి అని ఒక పదం రాసుకున్నాం. మన ప్రయత్నంతో మనమేమీ తెలుసుకోలేము. వస్తుతానుండా నాల్నినై తపోది పెట్టుబెక్కలామెరే. అసలు వస్తువు అంటూ ఉంటే కదా దాన్ని భావించడము అనేటువంటిది, ఆళ్వారంటూ ఉంటే కదా వారి యొక్క భావన పరంపరని మనం ఊహించగలిగేది. అందువల్ల ఇవరుగళ్ పెన్నై స్వయత్నత్తాలే ఆర్యం అవరుగళో ఎండ్రు. ఏమండి, ఇక్కడ ఆళ్వార్ నాయకు ఒక అందమైన మాట చెప్పారు. అమ్మా, నువ్వు నన్ను మళ్ళించాలి అని అనుకుంటున్నావు, మరి అది నీది స్వప్రయత్నమేగా. నేను నీ మనస్సు మారుస్తానే అంటున్నావు, అంటే నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా. అమ్మా, అది అలా జరిగేది కాదమ్మా, పెరుమాళ్ళ అనుగ్రహంతో జరగవలసినది. మేళలాం ఎన్నిరుందపోదే తందామాలయ அறியுமாம் ఎన్నిరుందార్ కళామిరే. అది అందువల్ల అమ్మ చేసేది కూడా స్వప్రయత్నమే, ఆ ప్రయత్నం కూడా చెయ్యకూడదు. ఆర్యం కయ్యనయ్యే అలతే, అందమైన చక్రాయుధాన్ని పట్టుకున్నటువంటి స్వామిని, ఆ అందం చూడండి. செங்கினோடும் நேமியோடும் என்ன தொடங்கிనపడియే తలై కట్టుగిరార్. మొట్టమొదటి పాసురం నుంచి ఆ మొదటి పాసురంలో செங்கினோடும் நேமியோடும் తామரை కంగళోడం సెంగనువాయ్ వండియోడం సెల్గిన్రది ఎన్నంజమే అని చెప్పారు కదండి. అక్కడి నుంచి ఈ పాసురంలో ఇక్కడి వరకు ఆద్యంతాలలో ఆ చక్రాన్ని అనుసంధానం చేశారు. మొదటిది 11వ పాసురంలో కూడా. అంటే ఓవరాల్ గా దశకానికి చక్ర సౌందర్య వర్ణన, చక్రాన్ని పట్టుకున్న తిరుమేని వర్ణన, అలాగ ఒకదాంతో ఒకటి కనెక్షన్ వచ్చింది అన్నమాట. అవనై కైవిడామల్ అనుభవిక్క వల్లారు ఎవరై పోలిల్లై, ఆ చక్రాయుధ సౌందర్యాన్ని ఆస్వాదించడం. ఇడై అంటే చెయ్యి విడవడము అనే ఒక అర్థం అండి, మరిచిపోవడము అనే ఒక అర్థం అండి. కై విడామల్ ఇడామల్ అనుభవిక్క వల్లారు ఎవరై పోలిల్లై. నమ్మాళ్వార్లకి నిత్యము కూడా సుదర్శన చక్ర ధారి అయిన శ్రీమన్నారాయణ దర్శనమే అలా మనసంతా నిండిపోతూ ఉంది. కయ్యం తిరువాయుమాన్ అழகை అల్లాద వజగుகளோடே சேர்த்த అనుభవిத்த ఇత్తన ఇదుక్కు మున్బెల్లాం. పూర్వమేమో మొత్తం స్వామి అందాన్నంతా చూస్తూ అందులో ఒక భాగంగా చక్రాయుధ సౌందర్యాన్ని చూశారు. కానీ కయ్యం తిరువారేమాన అഴகையாயிత్తు ఉరువచ్చల్లిక్కో పుట్టదు ఇదిల్. ఈ తిరువాయిమటిలో స్పెషాలిటీ ఏమిటండి, చేతిలో చక్రాయుధాన్ని ధరించిన స్వామి మిగిలిన అలంకారాలతో ఉన్నాడు. ఇది మెయిన్ అయింది, ఏం లేదు, చిన్న పాయింట్. స్వామిని ఆపాదమస్తకం వర్ణిస్తూ అందులో చక్రాయుధం పట్టాడు అన్నారు ఇంతకు ముందు. ఇప్పుడు చక్రాయుధమే అసలు ఆయన అందానికి మూల కారణం. దానితో పాటు ముడి దగ్గర నుంచి పాదాది శిర పర్యంతం మొత్తం అంతా ఉంది. అంటే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నమాట. అంటే చక్రధారిగా వర్ణించారు ఈ 10 పాసురాలని. నరియ నన్మలర్ నాడి పరిమళత్తయుడైతాయి నన్న ఆయిరిక్కర పుష్పంగళాన అత్తై తేడెక్కొండు. మంచి మంచి పుష్పాలు, పరిమళ పుష్పాలన్నీ ఏరి తీసుకొచ్చారటండి నమ్మాళ్వార్లు. ఏమిటండి ఆ పాసుర పుష్పాలు? అవన్నీ పాసుర పుష్పాలు. అందమైనటువంటి ఒక్కొక్క పాసురు ఒక్కొక్క పరిమళాన్ని, సంపెంగ సువాసనలు వేరు, మల్లె వేరు, జాజులు వేరు,
ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిమళం ఉన్నట్టు 1102 పాసురాలు 1102 రకములైనటువంటి సువాసనలని వెదజల్లేటువంటి పాసురాలు అన్నమాట. అడిసూట్టలాగు మందామమం, అందామ తంబు సైదు అని చెప్తారే, అందులో అది అందమైనటువంటి చక్రాన్ని ధరించినటువంటి స్వామిలాగా నంకురు సడగోపన్ ఈ కాదలుండగా అక్క ఇక్కడి ఆ ఊరి పిరప్ప ఎత్తు. ఎందుకండి అంత ప్రేమ నమ్మాళ్ళ వాళ్ళకి? ఆ ఊళ్ళో పుట్టారు కాబట్టి. ప్రతి వాళ్ళకి వాళ్ళ సొంత ఊరంటే ఎంత పెద్దవాళ్ళు అయిపోయినా సరే ఇంకా ఇంకా ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. మేము పుట్టిన ఊరు, మేము చదువుకున్న స్కూలు, మేము తిరిగినటువంటి పొలాలు, మేము ఉయ్యాలలోగిన చెట్టు కొమ్మలు, ఇలాగా అన్ని గుర్తుకొచ్చి పెద్ద అయిన తర్వాత మళ్ళీ మొత్తం ఫ్యామిలీని అందరినీ తీసుకెళ్లి మనం మన గ్రామాలు చూసి వస్తూ ఉంటాం చూడండి. ట్రిప్పులు పెట్టుకుని అన్నీ చేసి ఆ ఊరి అభ్యున్నతికి పాడుపడాలని చెప్పి దత్తత తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది మహనీయులు కూడా ఉన్నారు కదా. అలాగా నమ్మాళ్ళ వాళ్ళకి తిరుక్కురుంగుడి నంబితో పాటుగా తిరుక్కురుగూరులో ఉన్నటువంటి పెరుమాళ్ళు కూడా ఆ పెరుమాళ్ళు అవతరించడం వల్ల ఆ ఊరికి అంత వైభవం వచ్చింది అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయంగా తీసుకుని குறிக்கள்ளிச்சாதி ஆயிரத்திலும் வைத்துக்கொண்டு நம்பியுடைய அழகை மெய்காட்டுக்கொண்டு ఇప్పత్తం తిరుక్కురుంగుడి విషయం. 1000 పాసురాల్లో కూడా ఈ 10 పాసురాలు తిరుక్కురుంగుడి నంబికి సంబంధించినటువంటి వైభవం. నిజంగా మనం వారి వల్ల చక్కగా మూల విగ్రహాలు, ఆలయ శిఖరాలు అవన్నీ కూడా మళ్ళీ ఒకసారి దర్శించేటువంటి భాగ్యం కలిగింది కదా మనకి. అలాంటి అద్భుతమైన ఊరిలో దివ్యలాంఛనంగళై కొండు సొన్న పత్తన్నవుమాం అడయాళాలు అంటారండి, అంటే చిహ్నాలు అనమాట. శంఖమైన, చక్రమైన, తులసిమాలైన, కిరీటమైన ఇత్తయ్య కత్తరియవల్లార్. ఇక్కడ మంచి మన ఆచార్య పరంపరకు ఒక సందేశం ఇచ్చారండి ఈ పదంలో. అరియ కత్తవల్లార్, తెలుసుకుని నేర్చుకునేవాళ్ళు, నేర్చుకుని తెలుసుకునేవాళ్ళు అంటే అభ్యాసం చేసి తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. ఇది మన ఆచార్య పరంపర కోసం ఇచ్చిన వ్యాఖ్యానమా అన్నట్టుంది. అభ్యాసం చేయడం వల్లే మీరు ఇంత అందాలు అర్థాలు అన్ని తెలుసుకోగలుగుతారు, ఇవాళ విన్నట్లుగా చక్కగా వినగలుగుతారు. అభ్యాసం వల్ల వచ్చినటువంటి ఆనందము. అలా తెలుసుకున్న వాళ్ళు అరిందు కర్తయ్యావదు, తెలుసుకుని కంఠస్థం చేసిన వాళ్ళు శ్రీవైకుంఠத்திலே నిత్య సూర్యుల నడువే ఇరుక్కర విరుప్పులం కాటిల్. ప్రాణాలు వదిలిపెట్టిన తరువాత ఈ వెళ్ళి పరమపదానికి వెళ్ళి ఆయన ముందు నిలబడి ఆయన్ని అనుభవించడం ఎప్పుడు అప్పుడు కాదండి. తిరుక్కురుంగుడిயில் நிற்கிற நிலையிலே గుణాధిక్యం உள்ளது. ఈ తిరుక్కురుంగుడి దివ్య దేశంలోనే గుణాధిక్యతనే. ఆహా, ఏమి సౌలభ్యం, ఏమి సౌందర్యం, ఏమి అందం అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ పెరుమాళ్ల యొక్క వైభవాన్ని ఎన్నమిడత్తై అరిందు అభ్యసిక్క వల్లవరుగల్. అది తెలుసుకుని అభ్యాసము చేసిన వాళ్ళు. పదం కూడా వచ్చేసిందండి మన అభ్యాస పదం. అభ్యసిక్క వల్లవరుగల్, ఎవరైతే అభ్యాసము చేస్తారో. రోజు చదవండి, రోజు చదవండి, రోజు చదవండి. వస్తువుకు గుణత్తాలే ఇరే ఉత్కర్షం, అంద గుణాధిక్యం ఎంగేయుండు అంగే ఇరే ఏత్తం. ఎక్కడ గొప్పతనం ఉంటుందో ఆ వస్తువుకున్న గొప్పతనాన్ని పట్టే ఆ పెరుమాళ్ల యొక్క వైభవాలు మనకి తెలుస్తూ ఉంటాయి. అలా తిరుక్కురుంగుడిలో వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ల యొక్క ఆ చక్రధారి యొక్క సౌందర్య గుణమే లోకులందరినీ కూడా ఆకర్షించేటువంటి ఏత్తం. ఏత్తం అంటే గొప్పతనము. అంటే స్వరూపం ఏత్తమా, స్వభావం ఏత్తమా? చూడ్డానికి రూపం బాగుండడమా, లోపలున్న కళ్యాణ గుణాలు బాగుండడమా? అంటే ఉభయత. కళ్ళు తిప్పుకోలేని సౌందర్యం బాగుంది, కటాక్షించేటువంటి పిరాను ఉపకారకత్వము బాగుంది. ஆட்களல் ஜாலத்துள்ளே வைட்டணவர் మరుభూమియాను సంసారத்திலே ఇరిక్క చేయదే. ఎలాంటి సంసారంలో ఉన్నామండి? మరుభూమి అన్నారండి. ఎక్కడ దాహం వేస్తే చుక్క నీరు కూడా దొరకనటువంటి సంసారం. అంటే తాపత్రయీ జనిత దుఃఖ. ఆ దుఃఖం అలాగ ప్రవాహంలా ఇచ్చేటువంటిది ఈ భూమిలో. నిత్య సూరిகளோடக்க చల్లలాంబడియావర్గల్ ఉగందరుడిన நிலங்களில் வாசி அறியும் அவர்கள்.
నిత్య సూర్యులు వేంచేసి ఉన్న పరమ పదాన్ని మించినటువంటిదిట దివ్యదేశ సందర్శనము. మనం వెళ్ళేటువంటి దివ్య దేశాలు, అక్కడ ఒక్కొక్క భక్తుణ్ణి అనుగ్రహించడానికి ఆ రూపంలో ఆయన నెలకొన్నటువంటి వైభవాలు, ఆ చారిత్రాత్మకమైనటువంటి విశేషాలు, పురాణ ప్రసిద్ధాలైనటువంటి మహిమలు, వీటన్నిటినీ కూడా చాలా చక్కగా తెలుసుకున్న వాళ్ళు ఈ లోకంలో ఉంటూ, ఇక్కడ ఉంటూనే సాక్షాత్తు వైకుంఠంలో పొందేటువంటి దివ్యానందాన్ని పొందగలుగుతారు అనేటువంటి అద్భుతమైన ఫలశ్రుతిని ఇందులో ఇచ్చారండి. அறிவு அறிய பிரானை ஆழியம் கையனையே அலற்றி நரிய நல் மலர் நாடி நன்குருகூர் செடுகோபன் சொன்ன குறிகொள்ளாயிரத்துள்ளிவை பத்தும் திருக்குறுங்குடியதன்மேல் அறிய கற்று வல்லாறு வைட்டணவர் ఆళ్కడల్ జాలత్తుళ్ళే. ఇలాగ మనం తిరువాయిమలి 5:5 పూర్తి చేసుకుంటే దానికి మునిత్రయం అనుగ్రహించినటువంటి విశేష వ్యాఖ్యానాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఏదైనానండి సారాంశం చెప్పడం అనేది చాలా కష్టం అండి. ఒక్కొక్కళ్ళని ఉపన్యాసం చెప్పమంటాను చూడండి, ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అని సామెత ఉంది. వాళ్ళ సబ్జెక్ట్ లోకి వచ్చేటప్పటికే 1/2 గంట అయిపోతుంది. వాళ్ళకి 5 నిమిషాలు టైం ఇస్తారు. ఇంకా టైం అయిపోవడం వల్ల నేను ముగిస్తున్నాను అంటుంటాం. అది ఏంటంటే అసమర్థత అన్నమాట. ఏది ఎలా చెప్పాలో తెలియకపోవడం అన్నమాట. సారాంశాన్ని అందించాలి. అది మహానీయులకు గాని సాధ్యమయ్యే విషయం కాదు. అలా మనకి వాదికేసరి అడిగే మనవాళ్ళ జీయర్ అనేటువంటి మహానుభావులు ద్రవిడోపనిషత్ సంగతి అనేటువంటి దివ్యమైనటువంటి ప్రబంధంలో చెప్పిన మొదటి శ్లోకాన్ని చూడండి. తాదృక్ స్వమోహగళనే సతి భావనాయ భూమ్నా హరేరవయవాభరణాది దృష్ట్యా ప్రత్యక్షతస్తదనుభూత్యన వాక్తితశ్చ ప్రీత్యా శుచా ముని అయుజ్యత పంచమే సహా. ఎంత అవలీలగా చెప్పేశారండి. అసలు ఎలాగా ఆ పదాలు పడ్డాయి, అంత భావాన్ని ఎలా తీసుకొచ్చాయి, అది పెరుమాళ్ళ అనుగ్రహం తప్ప సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. సా ముని, ఆ నమ్మాళ్వార్లు, తాదృక్ స్వమోహగళనే సతి, ఆయన మోహదశ పోవాలి పోవాలి అనుకుని అనవరతము భావనాయాహ భూమ్న, నిరంతర చింతనండి. దీనిని ఏమంటారు? స్మరణ అంటారు. మళ్ళీ 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 తలుచుకోవడం. హరేహే అవయవాభరణాది దృష్ట్యా, ఆయన దివ్య అవయవాలు ఆభరణాలు సాక్షాత్కారం అయ్యి ప్రత్యక్షత తదనుభూత్యన వాక్తితశ్చ, బాహ్యంగా దొరకట్లేదు, మనసు నిండా నిండిపోతున్నాయి. లోపల ఉన్నాయి కదా, ఓహో ఎదురుకుండా ఉన్నాయి అనుకుని చూస్తే ఆ కౌగిలి గాని ఆ దివ్య రూప దర్శనం గాని దర్శించకపోవడం చేత ప్రీత్యాసుచ, ప్రేమతో ఏడుపొచ్చేసింటండి. అతి ప్రేమతో నమ్మాళ్ళవార్లకి అయ్యో నిన్ను నేను ప్రత్యక్షంగా చూడలేకపోతున్నానే అని దుఃఖం వచ్చేసి పంచమే ఆయుజ్యత 5వ తిరువాయిమలిలో చెప్పారు. అంటే స్వామి నిన్ను చూడాలని నాకింత మోహంగా ఉంది అని తిరుక్కురుంగడి నంబిని చూసేటప్పటికి ఆ దివ్యాయుధాలు ఆభరణాలు మరింత మోహ పెట్టేశాయి. అయ్యో దీన్ని నేను మామూలుగా ఇలా అర్చావ రూపంగా చూస్తున్నాను, స్వామి యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూస్తే నాకు ఎంత ఆనందం వస్తుందో రావట్లేదే అని బెంగ పెట్టుకుంటున్నారు అని అడిగే మన వాళ్ళ జీయరు చక్కగా చెప్తే, మరి ద్రవిడ తాత్పర్య రత్నావళిలో వేదాంత దేశకులండి శంఖాజ్యై యజ్ఞ సూత్రాదిభిరపి చ తదా సంగముఖ్యై తులస్యాః బింబోష్టాదై సునాసావ్రతతి నిరవధి జ్యోతిరుజ్జస్వమూర్ఛ నేత్రాబ్జబ్జైః అశేషాభరణ సుషమయా స్వైశ్చ భక్తైర్మనోజ్ఞో దేవ స్వానామజస్రం స్మృతి విషయతయా భాతి చేతి అభ్యదాయి. అభ్యదాయి అంటే ఇది అభ్యదాయి. ఇలా చెప్పారు ఈ 10 పాసురాలలో అనేటువంటిది 10 సమాసాలలో చెప్పారు. శంఖాద్యై
మొట్టమొదటిది ఆభరణాలు చెప్పారండి. నెంబర్ 1 పాయింట్ అనమాట. శంఖాజై ఎంగనేయో అన్నై మీర్గాళ్ என்னை முனிவது நேர் நங்கள் கோலத்திருக்குறுங்கிடி நம்பியை நான் கண்ட பின் செங்கினோடும் நேமியோடும் தாமரை கங்களோடும் செங்கனை வாய் ஒன்றினோடும் செல்கின்றது என் நெஞ்சமே. యజ్ఞ సూత్రాదిభి అపిచ అంటే ఆ యజ్ఞోపవీతాదుల చేత అనేటువంటిది 2వ పాసురం. ఎన్నెంజినాల్ నొక్కి కాని ఎన్నై మునియాదే తెన్నన్ సోలై తిరుక్కురుంగిడి నంబియై నాన్ కండ పెన్ మిన్ను నూలం. ఆ పదాన్ని వేదాంత తీసుకుని ఇక్కడ తీసుకున్నారు. మిన్ను నూలం குண்டலமும் மார்பில் திருமருவும் மண்ணு பூணும் 4 தோளும் వందెంగుం నిన్నెడుమే. తర్వాత తదా సార్గముఖ్యై తర్వాత ధనస్సు మొదలైన వాటి చేత 3 నిన్నెడం దిశైக்கும் నయ్యమెందు అన్నయ్యரும் మునిదిర్ కున్నమాడ తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండ పిన్ వెండ్రి విల్లుం. అది సెంగినోడు దానికి సార్గముఖ్యై అన్నదానికి పదం. వెండ్రి విల్లుం తండ్రుం వాడుం సక్కరముం సంగమం నిన్రు తోన్రి కంగుళ్ నీంగా నెంజుళ్ళుం నీంగావే తులస్యా తులసి మాలిక చేత నింగ నిల్లా కన్న నీర్గళంద్రు అన్నయ్యரும் మునిదిర్ தேழ்கொள் சோலை திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பெரும் பூம் தன் மாலை தன் துழாயனும் பொழியும் துழாயும் பொன்முடையும் வடிவும் పాంగు తోండ్రం పట్టు నాడుం పావియేన్ పక్కత్తవే. మనం అనుకున్న పదాలు ఆ పాసురంలో ఎక్కడ వచ్చాయో అనుభవిస్తూ చదువుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. బింబోష్టాద్యై దొండ పండులా ఉన్నటువంటి అధరము యొక్క సౌందర్యము చేత దానికి 5వదనమాట. పక్కం నొక్కి నెక్కున్నయ్యుమెందు అన్నయ్యரும் మునిదర్ తక్క కీర్తి తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండబిం తొక్క సోది తొండై వాయం. అక్కడ వచ్చిందనమాట ఈయన తీసుకున్నటువంటి పదం. నిండ పురువంగళం తక్క తామరై కన్నం పావియేన్ ఆవియన్ మేలనవే. సునాసావ్రతతి నిరవధి జ్యోతిరుజ్వస్విమూర్తియా అంటే మనం చక్కగా చెప్పుకున్నాం. ఆ వేళ తీగ లాంటి ముక్కు మధ్యలో పొడవుగా ఉంటే అపారమైన తేజస్సు కలిగినటువంటి తిరుమేను అని చెప్పుకున్నాం కదండి. 6వది మేలుం వన్పజినం కుడిక్కు ఇవళెండ్రు అన్నై కాణ కొడాళ్ సోలై శూస్తన్ తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండ పెన్ కోల నీళ్ కొడి మోక్కుం தாமரை கண்ணங்கனுவாயும் நீளமேனியும் 4 தோளும் என் நெஞ்சம் நிறைந்தனவே. నేత్రాబ్జాద్యై కాదు నిరవధి జ్యోతిరూర్జస్విమూర్తియా అంటే చాలా అందమైనటువంటి స్పృహణీయమైనటువంటి తిరుమేను తోటి. అది అంటే நிறைந்தவன் பஜினம் குடிக்கு வளென்ற அன்னை காண கொடால் சிறந்த கீர்த்தி திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் நிறைந்து சோதி வெள்ளம் சூழந்த நீண்ட பொன்மேனையோடும் நிறைந்து என்னுள்ளே నిన్ను చెందాన్ నేమియం కై ఉళదే. గమనిస్తూ ఉంటారు. నేమియం కై ఉళదే. ఆ చక్రాయుధాన్ని అలాగ ప్రాసరంలో స్ఫురింప చేస్తూనే వస్తున్నారు అడుగడుగన. నేత్రాబ్జాబ్జై పద్మాల వంటి నేత్రాలు చేత 8 கையுள் நல்முகம் வைக்குன்னையுமென்னு அன்னையரும் மனிதர் மைகுள் மாட తిరుక్కురుంగుడి నంబియై నాన్ కండ పిన్ చెయ్య తామరై కన్నం నేత్రాబ్జాబ్జి. ఎంత బాగా ఆ పద సారాలను తీసుకొని వేదాంత దేశకులు నిజంగా కూర్చారండి. సారభూతమైన సమాసం. అల్గులం సిట్రేయుడం వడివం మొయ్கள் நேர் குழல் தாழந்த தோள்களும் பாவியேன் முன்னிற்குமே. అశేషాభరణ సుషమయ సమస్త దివ్య ఆభరణాల కాంతి చేత
9 முன்னென்னாயன்னு தோழி மார்கடும் அன்னையரும் முனிதர் மண்ணுமாட திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் சென்னி நீழ்மொழி ஆதியாய உலப்பில் அணி கலத்தன் కన్నల్ పాలముదాగి వంద ఎన్నెంజం కజియానే స్వైహి భక్తైశ్చ భక్తుల చేత ఎలాంటి ప్రేమ వద్దన్న కొద్ది పెరిగే ప్రేమ కజియమిక్కదోర్ కాదలల్లి వళ్ళి என்று அன்னை காணக்கொடால் வழுவில் கேத்தே திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பெம் குழிமெத்தேவர் குழாங்கள் கைதழச் சோதி வெள்ளத்தினுள்ளே எழுவது போல் உரியன் நெஞ்சொள் எழும் ఆరుగం హరివరదే. అలాగా మనోజ్ఞమైనటువంటి రూపము కలిగిన సర్వేశ్వరుడు స్వానాం అజస్రం స్మృతి విషయతయ భక్తులకి సర్వకాల సర్వావస్థలలో హృదయ పలకం మీద నిలిచినటువంటి స్వామి. భాతీతి అభ్యదాయి వేంచేసి ఉన్నాడు అని చెప్పబడింది. అంటే 10 పాసురాల సారాన్ని ఎక్కడా కూడా ఒక మహాకవుల యొక్క లక్షణం సారాన్ని ఎలా చెప్పాలి, పాసురంలో ఉండేటువంటి వైశిష్ట్యము ఏమిటి, దానిని ప్రధాన సమాసంగా ఎలా కూర్చాలి, అది ఒక వృత్తంలోకి ఎలా తీసుకురావాలి, ఇది సామాన్యులకి సాధ్యమయ్యేటువంటి కవిత కాదండి. మహా పాండిత్యం కలిగినటువంటి వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి తాత్పర్య రత్నావళిలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సారాంశము. ఇలాగా వీరు అనుగ్రహిస్తే మరి 3వ వారు మనకి అందరికీ తేలికగా తెలియాలని చిన్న చిన్న అలతి పదాలతోటి పాసురం 10 ప్రారంభమైన పదంతోటే పాసురాన్ని ప్రారంభము చేస్తూ అవే ఇంకా దానికి పరిమళాన్ని అందించారు. ఎలాగా మారన్ పేరు వారి ప్రతి పాసురంలోనూ వస్తుంది. అందుకే తిరువాయిమొഴി నూత్తందాదిని మనం మరి ఇంకా వారం రోజుల్లోపుగా తిరుక్కార్తి వచ్చేస్తుంది. ఎలాగా అంటే ఇది హాయిగా పారాయణము చేసుకోవచ్చు అనేటువంటిది తిరువాయిమొഴി நூத்தந்தாதி. எங்கனே நீர் முனிவதென்னை இனி நம்பி அழகின்றதே தோன்றுகின்றதன் முன்னே அங்கன் ஒரு வெளிப்பாடா உரைத்த தமிழ் மாறன் கருதும் அவர் கிம்பக்கடல். దీనికి ఏంటంటే తిరువాయిమొഴి నూత్తందాదిలో ఈని నేరి ఎన్నై మునివదు, మీరు నన్నెందుకు కోపగిస్తారు. ప్రతి పాసురంలో మొదటి లైన్ అది కదండి, చెలులు తల్లి కోపగిస్తున్నారు. 2వ లైన్ ఏమిటి, నేను ఇంత దివ్య గుణోపేతుడైన తిరుక్కురుంగుడి నంబిని సేవిస్తున్నాను. ఇవి కామన్ గా వచ్చాయి కదా, దాన్ని ఎంత బాగా కవర్ చేశారు చూడండి. ఈని నేరి ఎన్నై మునివదు ఎంగనే, మీరు ఎందుకమ్మా నన్ను కోపిస్తారు. తిరుక్కురుంగుడి నంబి అழகு, ఆయన యొక్క సౌందర్యం. 2వ పాదాలు వచ్చేసాయి అన్నిట్లలో. ఎన్ మున్నే ఇంగనే తోన్రుగిన్రదు, నా కళ్ళ ముందు ఇలా ఈ సౌందర్యం కనిపిస్తూ ఉంటే అంగన్ ఊరి వెళుప్పాడా, విరహకాలంలో మానసికంగా చూస్తున్న నాకు ప్రత్యక్ష సమానాకారత్వం లేదే అని ఊరైత నమ్మాళ్వార్లు సాధించిన అంటే అనుగ్రహించిన అని అర్థం అండి. మనకు తెలుగులో సాధిస్తున్నారు, మమ్మల్ని పట్టుకు సాధిస్తున్నారు అది కాదు. సాధించుట అంటే అనుగ్రహించిన, చెప్పిన, కవితా రూపంగా అందించిన అని అర్థం. తమిళ్ మారన్, ద్రావిడ వేదాన్ని సాక్షాత్కరింప చేసుకున్న మారన్, నమ్మాళ్వార్లు. ఈ మారన్ నామం అనేటువంటిదే వీరి పాసురాలలో ముఖ్యమైనటువంటిది అన్నమాట. ప్రతి పాసురంలో ఈ రామానుజ నూత్తందాదిలో రామానుజనామం, ఈ తిరువాయిమొഴి నూత్తందాదిలో నమ్మాళ్వార్ల యొక్క నామం మనకి చక్కగా ప్రతి పాసురంలో ఒక పారాయణ చేస్తే 108 సార్లు నమ్మాళ్వార్ల నామ జపం కూడా అయిపోతుంది అని
ఎంత సౌలభ్యాన్ని కూర్చిపెట్టారో ఇందులో. కరుదుమవర్కు ఆశపడే వారికి ఎన్బక్కడల్, ఇది ఆనంద సముద్రమైంది. నిజంగా ఆనందం అనేది సముద్రం అంటే ఎలా ఉంటుందో అనుకునే వాళ్ళం గాని అండి, ఈవేళ మనం ఈ తిరువాయిమొഴി అనుసంధానంలో, ఈ పారాయణల్లో, ఈ అభ్యాసాల్లో, ఈ చూడకుండా చెప్పడాల్లో, ఈ ప్రథమ పాసురాల పఠనాల్లో ఈ ఆనంద సముద్రాన్ని మనం, ఆ ప్రవాహం అలా 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 మన దాకా అలా చేరుతూనే ఉంది, చేరుతూనే ఉంది, చేరుతూనే ఉంది అనేటువంటిది చాలా అందమైనటువంటి భావంగా ఇక్కడ మనకి చెప్పారు తిరువాయిమొഴി నూర్తందాదిలో. ఎంగనే నీరు మునివదెన్నయ్యని நம்பி அழக்கிங்கனே தோன்றுகின்றதன் முன்றே அங்கன் ஒரு வெளிப்பாடா உரைத்த தமிழ் மாறன் கருதும் அவர் கிம்பக்கடல். பெரிய జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఇలా మనం 5వ పదిలో 5వ తిరువాయిమొഴിని మునిత్రయం యొక్క వ్యాఖ్యానంతో సహా యథాశక్తిగా అనుసంధానం చేసుకునేటువంటి అదృష్టం కలిగింది. మరి తిరుక్కార్తిలోపు పూర్తి అవదు, చేద్దాం అనుకున్నాం గాని ఏమో ప్లాన్ లో ఏమన్నా లోటు ఉందో ఏదో మధ్యలో సెలవులు రావడాలు అది ఇది వల్ల 5 వరకు మనం పూర్తి చేసుకోగలిగాం. 6 కూడా మనం 2-3 రోజులు చెప్పేసుకుందాం, మానక్కర్లేదు. కానీ దాన్ని పూర్తి చేసుకోలేము, తగినటువంటి అవకాశము దీనికి లేదు అనే ఉద్దేశం అన్నమాట. అందుకంటే ఏం లేదు. 5లో మనం 6వ తిరువాయిమొഴിలో ప్రవేశించినప్పుడు ఇవాళ ఊరికే ఇంట్రొడక్షన్ మాత్రం అవుతుంది. మనకి ఇప్పుడు చెప్పుకున్నటువంటి తిరువాయిమొഴിలో ఆనందము ఉంది, దుఃఖము కూడా ఉంది. ఈ ఒక్క మాట జీవితానికి సమన్వయించుకోవాలి అన్నారు. సుఖ దుఃఖాల సమ్మేళనమే మనకి జీవితము. ఎప్పుడు ఒక్క దాంట్లోనే వెళ్ళిపోతూ ఉండదు. మధ్య మధ్యలో ఒక్కసారి మిరపకాయ కారం చొర్రుమని తగిలితే ఆ స్వీట్ యొక్క గొప్పతనం మళ్ళీ ఒక్కసారి గుర్తుకు వస్తూ ఉంటుంది. అందుకోసమని మన్ని భూమి మీద అలాగా తేలిపోకండర్రా, జాగ్రత్తగా ఉండండర్రా అని మన్ని బ్యాలెన్స్ చేయడం కోసమే పరమాత్మ ఈ చక్రాన్ని ఇలా తిప్పుతాడేమో అనిపిస్తుంటుంది. 2 ఉన్నప్పుడు కాస్త ఆ ప్రీతి గొప్పదా అప్రీతి గొప్పదా అంటే అందరం ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాం. ఆ కోరిక ప్రత్యక్షం అయితే ఎంత బాగుంటుందో అని నమ్మాళ్ళ వాళ్ళు పడిన తపన. ఎంతసేపు మానసిక భావన మానసిక భావన మానసిక భావన అని అనుకుంటున్నాం గాని ఆ మానసికం ప్రత్యక్షమైతే ఎంత బాగుంటుంది అని ఆళ్వార్ల యొక్క దుఃఖం. ఆ దుఃఖపడేటప్పటికి ఈ తర్వాత దశకంలో ఒక అందమైనటువంటి చేష్ట అన్నమాట. ఇదిగో నేను నాయికావస్థను పొందాను, అసలు నేనే గీతాచార్యుణ్ణి, నేనే పంచభూతాలని, అసలు అన్నీ నేనే అయిపోయాను అని ఒక విశిష్టమైన ఆలోచనకి శ్రీకారం చుట్టిన పదండి ఇది. ఏమండి, అన్నీ నేనే అయిపోతున్నాను అంటే సిద్ధాంతం మారిపోదా అక్కడ? అంటే పెరుమాళ్లతో కూడిన భావనలో నువ్వే నేను నేనే నువ్వు అనే పాటలు రావట్లేదండి. ఇప్పుడు మనం ఎన్నో వింటున్నాం కదా. పువ్వు ఉందంటే పువ్వు నుంచి పరిమళాన్ని విడదీయలేము. పువ్వు తావి నువ్వు నేను అంటున్నారు కదండి. అంటే నిన్ను విడిచి నేను ఉండడం అనేటువంటిది లేదు అని. అంతే తప్ప ఆత్మ పరమాత్మ అయిపోదు అని ఖచ్చితంగా బల్లగుద్ది ముందు సిద్ధాంతాన్ని రక్షించేస్తాడు. నేనే నువ్వు అంటే మన ఇద్దరం ఒకటే అని కాదు. ఆ ప్రేమ తత్వం విడిగా ఉంటేనే అనుభవం అండి. ఎంత బాగా చెప్తారు అది. నేను ఒక మామిడి పండు, నేను పండైపోయాను అంటే ఇంకేముంది అందులో, అనుభవం ఏముంది? పండుగా ఉండి నేను ఆస్వాదిస్తే ఆనందానుభవం ఉండాలి. ఆత్మ ఆత్మగా ఉండాలి, పరమాత్మ పరమాత్మగా ఉండాలి. పరమాత్మ యొక్క దివ్యానందాన్ని ఆత్మ అనుభవించాలి. ఈ సిద్ధాంతాన్ని మాత్రం ఎక్కడ త్రుటి కాలం కూడా పక్కకు పెట్టరండి. జాగ్రత్తగా
అవును నువ్వే నేను, నేనే నువ్వు. సూర్యుడి నుంచి రామచంద్రుడు సీత చెప్పినట్లుగా కాంతిని విడదీయలేము, పువ్వుల నుంచి పరిమళాన్ని విడదీయలేము. అలాగా ఏదో ఒక అద్భుతమైనటువంటి భావనకి శ్రీకారం చుట్టినట్లుగా ఒకసారి నేను గీతాచార్యుణ్ణి అని తానే భగవద్గీతలో పిల్లలు ఆటలాడుకుంటుంటారు చూడండి, ఒరే ఇప్పుడు నేను దేవుణ్ణిరా, నువ్వు నాకు పూజ చేయాలిరా, భక్తుడివిరా అనగానే వాడు వెళ్ళి ఒక దాని మీద కాలేసుకుని ఇలా కూర్చుని ఉంటాడు, వీడొచ్చి ఏవో చేసేస్తూ ఉంటాడు. అలాగ ఒక అందమైన పిక్చరైజేషన్ కూడా అనమాట, చిత్రీకరణ కూడా ఒక నాటకీయంగా మనకి కనిపించేటువంటిది. ఆ అందమైనటువంటి దృశ్యాన్ని మనకి అందిస్తున్నారు. ఈ 5లో 6వ తిరువాయిమజిలో పరమాత్మతో తాను కూడా నీవాణ్ణి అని చెప్పడంలో 100% అనమాట. అంత అంటే నువ్వు నేను నన్నెవరు విడదీయలేరు అనేటువంటి సిద్ధాంతానికి పట్టాభిషేకం కట్టినటువంటి పాసురాలుగా ఈ 5లో 6 చెప్తారండి. అంటే నువ్వు నాకు కనపడాలని తప్పించిపోయారు, నువ్వు ఇలా చేస్తావు అలా చేస్తావని ఆయన అనుకరణ చేశారు. అయ్య బాబోయ్, ఆ దేవుడే వచ్చి వీళ్ళని ఆవేశించేశాడా ఏమిటి అని తల్లి కంగారు పడిపోతోంది. అలాంటి పనులన్నీ పిల్ల చేస్తోంది అనేటువంటి దాన్ని ఇవి పెద్ద ఛందస్సులో సాగుతాయండి పాసురాలు కూడా. మామూలుగా ఓడింపళ్ళేరి అన్న అనుకోండి, ఇంత అనేటప్పటికి బాధం అయిపోతుంది. అలా కాదు, ఇవి చూడండి ఎంత చక్కటి పెద్ద ఇవి సేవాకారాలు చేస్తుంటే పెద్దలు ఈ 10 వినడానికి భలే చాలా శ్రవణ సుభగంగా ఎంతో ఆనందంగా ఉంటుంది. ఆవిడ అన్ని నేనే అని పరాంకుశ నాయకి అన్నటువంటి పాసురంగా దీన్ని చెప్తారండి. కడల్ జాలం செய்தேனும் யானே என்னும் கடல் ஜாலமாவேனும் யானே என்னும் கடல் ஜாலம் கொண்டேனும் யானே என்னும் கடல் ஜாலம் கீண்டேனும் யானே என்னும் கடல் ஜாலம் உண்டேனும் யானே என்னும் கடல் ஜாலத்தீசன் வந்து ஏறக்கொலோ கடல் ஜாலத்திற்கு இவை என் சொல்லுகேன் கடல் ஜாலத்து என் మగల్ కట్కిండ్రవే. వాళ్ళ అమ్మాయి పొందేటువంటి బాధని గురించి తల్లి చెప్పేటువంటి పాసురాల యొక్క అందంగా వీటిని చెప్తారు అన్నమాట. ఎన్ని రూపాలు, ఎన్ని భావాలు అండి. ఆవిడ రేపల్లెలో ఉండేటువంటి ఆ కృష్ణ తత్వాన్ని ఒక్కసారి కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకుని ఆ వేళ కాళీయుడి మీద నాట్యం చేసావా, లేకపోతే ఆ వేళ గోవర్ధనాన్ని నువ్వు ఎత్తావా, అలా ఏదైనా ఒక్కొక్క చేష్టని తద్భావ భావము అంటారు దీన్ని. మనం అలా అయిపోవడం అనమాట. ఇప్పుడు నేనే కాసేపు కృష్ణుణ్ణి అని అనుకోవడం అనమాట, అంతకంటే ఏమీ లేదు. తద్భావ భావం, ఆ పరమాత్మని నేనే అనేటువంటి ఒక అందమైనటువంటి భావాన్ని ఆ తమ మీద ఆరోపించుకోవడం. కడల్ జాలం సైదేనం యానే ఎన్నం. అబ్బబ్బబ్బా, సముద్రాల చే చుట్టేటువంటి ఆ సృష్టికర్తని, ఈ భూమిని సృష్టించిన సృష్టికర్తని నేనే. కడల్ జాలం ఆవేనం యానే ఎన్నం. మళ్ళీ వాటిలో నేను లేననుకుంటారేమో, వాటిలో అంతర్యామిగా ఉన్నవాణ్ణి కూడా నేనే. కడల్ జాలం కొండేనం యానే ఎన్నం. ఆయన దగ్గర నుంచి భూమిని తీసుకున్న వాణ్ణి కూడా మహాబలి వద్ద నుంచి నేనే. కడల్ జాలం కీండేనం యానే ఎన్నం. భూమిని అండభిత్తి నుంచి విడదీసిన వాణ్ణి కూడా నేనే. కడల్ జాలం ఉండేనం యానే ఎన్నం. ప్రళయంలో భూమిని మింగిన వాణ్ణి కూడా నేనే. కడల్ జాలతీసన్ వందు ఏరక్కలో. ఈ శ్రీయప్పతి వంచి ఆవేశించాడా ఏమిటండి మా అమ్మాయి మీద. కడల్ జాలత్ ఎన్ మగల్ కర్కిన్న ఇవై. ఈ సముద్రంతో చుట్టబడిన భూమి మీద ఉన్న నా కుమార్తె చెప్పేటువంటి ఈ మాటలు కడల్ జాలత్తీర్కు మీకు, సముద్ర పరివేష్టితమైన భూమిలో ఉన్న మీకు ఎన్ సొల్లిగేన్ ఏమని చెప్పేదను. ఈ పాసురంలోనండి ఊరికే కవిగా నమ్మాళ్ళ వాళ్ళను దర్శిద్దాము అంటే
పరమాత్మకు భూమితో కలిగినటువంటి సంబంధాలన్నిటినీ కడల్ జాలం సైదేనం, కడల్ జాలమావేనం, కడల్ జాలం కొండేనం, కడల్ జాలం కీండేనం, కడల్ జాలం ఉండేను. ఇన్ని ఆయన చేసినటువంటి భూ సంబంధమైనటువంటి అనుబంధాలన్నిటినీ ఇందులోకి తీసుకుని వచ్చేశారు నమ్మాళ్ళ వాళ్ళు. చాలా అద్భుతమైనటువంటి పాసురము, సిద్ధాంతంగా కూడా చాలా చక్కటి పాసురం. దీన్ని మనం రేపటి నుంచి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దేవేశం కోలనాదం నతహిత మనసం పద్మనాభం రమేశ లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టార కవచ గోవిందం కూరనాదేన చ సహకురుకే సేందు సింధం జతీంద్రం మాలాధృద్యామునార్యో మమ హృది నిదదే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமுன் சீருய்ய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குறிகை பிறார்க்கு அம்பாமை திராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த மணீரு கண்ணர் கம்புடைய நம்பிள்ள இவர் ஈடடித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவரருளாத திருவடியுண்டு தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாள் வார்பதங்கள் முன்னன்னுள் சேர்ந்தனர். நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாசஸ்ய சுதாய குணசாலினே நம ஸ்ரீசைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கர்யசாலினே ஸ்ரீசைலேச தயாபாத்திரம் தீபக்தியாதி குணார்ணவம் நிதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் மனே வாழி திருவாய் மழைப்பருளே மாதக வாழ்வாழும் மனவாழ மாமுனிவன் வாழியவன் மாள் திருவாய் மழைப்பருளே மாநிலத்தோர் தேரும்படி உரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா प्रातःखिल द्रविडवेदरहस्य श्री गौतमान्वयजं नाश्रित भागधेयं गोपाल देशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटार्यतनुभवं वेदान्ताचार्य सशिष्टं मुडैवर्यमां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवदिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवी दीप्तये ओम् अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण.